హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో రథసప్తమి పూజ కోసం చిక్కుడుకాయల రథాన్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూపిస్తున్నానండి. మాఘమాసంలో వచ్చే సప్తమి తిథినే రథసప్తమి అని అంటారు. దీనినే సూర్య సప్తమి, భాను సప్తమి, ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తారు. ఈరోజు సూర్య భగవానుడు పుట్టినరోజుగా చెప్తారండి. అందుకే దీన్ని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్య భగవానుడు 7 గుర్రాల రథంపై పయనిస్తూ ఉంటాడు. ఆ స్వామివారు 7 గుర్రాలకు ప్రతీకగా 7 చిక్కుడుగాయలను తీసుకుని స్వామివారి రథాన్ని తయారు చేసి పూజలో పెట్టుకొని పూజ అయితే నిర్వహించుకుంటారు. అయితే ఈ రథాన్ని తయారు చేసుకోవడం కోసం ఒక 7 చిక్కుడుకాయలను అయితే తీసుకోవాలండి. ఇంకా ఈ రథం తయారు చేసుకోవడానికి తీసుకున్న చిక్కుడుకాయలకు ఎక్కడ పుచ్చులు కానీ మచ్చులు కానీ లేకుండా ఉన్నవి మంచివి అయితే తీసుకోవాలండి. తీసుకున్న చిక్కుడుకాయలు అన్నీ కూడా ఒకే సైజులో ఉన్నవి తీసుకోవాలండి. మనకు రథం బాగా వస్తుంది. ఈ చిక్కుడుకాయలన్నీ వాటర్లో బాగా శుభ్రం చేసుకొని తడి లేకుండా మొత్తం కూడా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ రథాన్ని తయారు చేసుకోవడం కోసం కొబ్బరి పుల్లలు తీసుకోవాలి. కొబ్బరి పుల్లలు లభించలేని వారు ఇలా టూత్ పిక్స్ కానీ లేదంటే మనకు అగరబత్తులు ఉంటాయి కదండి, వాటికి ఉన్న మనం పౌడర్ తీసేసి ఆ పుల్లలను కూడా మనం ఈ రథం తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పుల్లలు ఉపయోగించేవారు మనం ఇంటిని తుడిచే చీపురు పుల్లలను అయితే ఉపయోగించకూడదండి. కొత్త చీపురు పుల్లలను మాత్రమే ఈ రథం తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇంకా మనం తీసుకున్నటువంటి పుల్లలను కూడా అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఈ పుల్లలు కూడా అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఈ పుల్లలు కూడా మనకి చిక్కుడుకాయలు ఏ సైజులో ఉన్నాయో ఆ సైజులో ఉన్నవి తీసుకుంటే రథం బాగా కనిపిస్తుంది. ఇంకా ఇలా వీడియోలో చూపించే విధంగా రథాన్ని అయితే తయారు చేసుకోవాలండి. చిక్కుడుకాయలకు ఉన్న పిక్కలకు మనం ఈ పుల్లలను అయితే గుచ్చుకుంటే మనకి రథం కింద పడిపోకుండా అలాగే పుల్లలు ఊడిపోకుండా రథం స్టిఫ్గా అయితే నిలబడుతుందండి. అలాగే ఈ రథం తయారు చేసుకోవడానికి బాగా పిక్కపట్టు వంటి చిక్కుడుకాయలను తీసుకుంటే మనకి రథం బాగా నిలిచి ఉంటుందండి. ఇలా రథానికి ఉండే బేస్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు రథం పైన ఉండే గోపురాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. రథానికి ఉండే గోపురం తయారు చేసుకోవడం కోసం 3 చిక్కుడుకాయలు తీసుకుని వీటికి ఏ విధంగా పుల్లలను అయితే గుచ్చుకోవాలి. ఇప్పుడు ఈ 3 చిక్కుడుకాయలు త్రిభుజాకారంలో వచ్చే విధంగా పెట్టుకొని రథానికి అమర్చుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా మీరు రథానికి గోపురాన్ని అయితే అమర్చుకోండి. ఈ గోపురాన్ని అమర్చేటప్పుడు ఈ చిక్కుడు పిక్కలను చిన్న చిన్న టూత్ పిక్స్ పుల్లలు అయితే గుచ్చుకొని పెట్టుకోండి. మీరు ఇంకా పుల్లలు ఎక్స్ట్రా ఉన్న పుల్లల్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు అండి, అంటే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రథసప్తమి పూజ కోసం మనం 7 చిక్కుడుకాయలను అందమైన రథాన్ని అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ మెథడ్లో ఇంకా ఇప్పుడు ఈ రథానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి రథాన్ని అందంగా అయితే అలంకరించుకోవాలండి. ఈ విధంగా మనం పూజ కోసం రథాన్ని తయారు చేసుకుంటే ఈ రథం చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే మనం పూజ చేసేటప్పుడు పొరపాటున ఒకవేళ చెయ్యి తగిలినా కూడా ఈ రథం కింద పడిపోకుండా అలాగే మనం పూజ చేసేటప్పుడు ఉంటుందండి. అలాగే మనం ఈ రథానికి గుచ్చినటువంటి పుల్లలు కూడా ఊడిపోకుండా మనం పూజ చేసేటప్పుడు ఈ రథం నిల్చుని ఉంటుంది. రథానికి ఈ విధంగా గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఈ రథం ఎరుపు రంగు పూలతో లేక పసుపు, తెలుపు, చామంతి పూలతో అందంగా అలంకరించుకోండి. నేనైతే చామంతి పూలు, గులాబీ పూలతో అలంకరించానండి. అలాగే ఒక పువ్వును తీసి దాని మధ్యలో టూత్ పిక్ని గుచ్చి ఈ విధంగా గోపురం పైన పుష్పాన్ని అయితే పెట్టుకున్నానండి. రథసప్తమి పూజ కోసం చేసినటువంటి ఈ రథం మీకు నచ్చిందా అండి? ఈ రథం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మంచి వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.